నమస్తే అందరికి. దిస్ ఈస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మన ఇంట్రో చూడు. You know we got it like this. సో సిరీస్ గురించి రెస్పాన్స్ అయితే కిరాక్ వస్తుంది, చాలా బాగుంది. సో అండ్ అట్లానే ఈ సిరీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇన్స్టాలోనే కాదు యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా అడగండి, క్లారిఫై చేస్తాం. సో ఈరోజు డే 17 కాబట్టి ఈరోజు ఆల్రెడీ మనం వర్కౌట్స్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాం. ఇది ఫుల్ వీడియో అనమాట. ఆ వర్కౌట్స్ని క్లియర్గా అంటే ఈజీ వేలో ఎట్లా చేయాలో బిగినర్స్ కానీ ఇంట్లో ఉండే ఉమెన్స్కి కానీ ఎట్లా చేయాలో అవన్నీ ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అట్లానే ఈ వీడియో ఇప్పుడే నువ్వు కొత్తగా చూస్తే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లీజ్ గో అండ్ చెక్. అండ్ అట్లానే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో. మనం 10K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అట్లానే ఇప్పుడు మనకి ఈ షోల్డర్కి ఈరోజు డే 17 కాబట్టి షోల్డర్ అండ్ కోర్ టార్గెటెడ్ అనమాట. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. చలో. సో షోల్డర్లో ఫస్ట్ వేరియేషన్ డంబుల్స్ అప్రైట్ రో. సో దీని పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే చెస్ట్ అప్ చేసి డంబుల్స్ ఎప్పుడు కూడా హిప్ లెంత్లో పట్టుకోండి. హిప్ లెంత్లో పట్టుకొని ఫ్రమ్ డౌన్ టు పైకి వచ్చినప్పుడు చిన్ వరకు ఆగాలి. చిన్ వరకు ఆగినప్పుడు షోల్డర్ని స్క్వీజ్ చేయాలి పైకి. 1 2 3. సో షోల్డర్లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఆర్నాల్డ్ డంబుల్ ప్రెస్. మీరు హోమ్ వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాల్ సపోర్ట్ తీసుకోండి. ఇలా స్టూల్ వేసుకొని ఇలాంటి వాల్ సపోర్ట్ తీసుకోండి బ్యాక్ సపోర్ట్ కోసం. సో దిస్ ఈస్ ద పొజిషన్. ఆర్నాల్డ్ డంబుల్ ప్రెస్ చేసినప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలా ఈజీ వేలో మన మాటల్లో చెప్తాను వినండి. సి డంబుల్స్ ఎప్పుడు కూడా అబౌవ్ ది చెస్ట్ పెట్టండి, రివర్స్ గ్రిప్ పట్టుకోండి. ఫస్ట్ రివర్స్ గ్రిప్ నుంచి పైకి వెళ్ళినప్పుడే మీరు రొటేట్ అవ్వాలి. పైకి వెళ్ళినప్పుడు ఇట్లా రొటేట్ అవ్వాలి, కిందకు వస్తూనే మళ్ళీ రొటేట్ అయ్యి అబౌవ్ ది చెస్ట్ రావాలి. అంటే చిన్ దగ్గరలోకి రావాలి. సి కరెక్ట్ పొజిషన్ చూడండి. 1 1 2 2. సో షోల్డర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్ థర్డ్ వర్కౌట్ వచ్చేసి లాటరల్ రైజెస్. మీరు వర్కౌట్ చూడటమే కాదు వాటి నేమ్స్ కూడా తెలియాలి. మనం డైలీ మాట్లాడుకునే సింపుల్ టర్మ్స్లోనే ఉంటాయి అవి, అంత పెద్ద సైంటిఫిక్ వర్డ్స్ ఏముండవు. లాటరల్ రైజ్ అంటే లాటరల్ అంటే మీనింగ్ ఏంటి? సైడ్, రైట్? లాటరల్ అంటే సైడ్. మనం ఏం చేస్తున్నాం? లాటరల్ రైజ్. రైజ్ అంటే ఏం చేస్తున్నాం? రైజ్ చేస్తున్నాం అంటే ఫ్లై చేస్తున్నాం. ఫ్లై అనొచ్చు, రైజ్ అనొచ్చు. సో అందుకే లాటరల్ రైజ్ అంటారు దీన్ని. ఓకే, సి పొజిషన్ చూడండి. సి ఎప్పుడు కూడా మీ థైస్ దగ్గర నుంచి అపోర్ డైరెక్షన్ వెళ్ళాలి, సైడ్. ఓకే, ఫ్రమ్ హియర్ టు చెస్ట్ అప్ చేయండి. 1 స్లోగా డౌన్ చేయండి. అప్ స్లోగా డౌన్ చేయండి. అగైన్ అప్ స్లోగా డౌన్ చేయండి. ఓకే, సో దీన్ని ఎవరు కూడా ఫాస్ట్గా చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే లాటరల్ రైజ్ చేసినప్పుడు 1 2 3 ఇట్లా బాడీ మొత్తం మూవ్ చేస్తారు. ఏం మూవ్ చేయొద్దు. మన టార్గెట్ షోల్డర్ కాబట్టి వెయిట్ని కంట్రోల్ చేసుకోండి. 1 2. సో మీరు రైజ్ చేసినప్పుడు మరీ ఓవర్గా కూడా రైజ్ చేయొద్దు. ఎట్లా రావాలంటే ఎగ్జాక్ట్గా మీ షోల్డర్ లెంత్ రావాలి. మీ షోల్డర్ లెంత్ రావాలి. ఓకే, సి 1 స్లో డౌన్, 2 స్లో డౌన్, 3. సో ఫ్రంట్ రైజెస్ మీరు ఎప్పుడు చేసినప్పుడు ఏం చేస్తారంటే సో ఫ్రంట్ రైజ్ ఎప్పుడు మీరు చేసినప్పుడు టాప్కి వచ్చినప్పుడు షోల్డర్ లెంత్ ఇక్కడ వరకు 1 సెకండ్ పాజ్ చేసి స్లో డౌన్ చేయండి. మీరు 1 కూడా చేయొచ్చు, లేదంటే 2 ఎట్ ఏ టైం కూడా చేయొచ్చు. ఓకే, సో ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర మీరు హోల్డ్ చేయాలి. 1 స్లో డౌన్, 2 స్లో డౌన్, 3 స్లో డౌన్.